సో మేడం మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు చాలా పాజిటివ్గా కనిపిస్తున్నారు. ఎలా జరుగుతున్నాయి ఇక్కడ? చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. చాలా అద్భుతంగా సాగుతుంది కార్యక్రమం. కొత్త కొత్త వాళ్ళందరూ వస్తున్నారు. కొత్త వాళ్ళే రావాలి, తెలుసుకోవాలి. ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళు అవకాశం ఉంటే ఇక్కడికి వస్తారు, లేదా ఎవరిళ్ళల్లో వాళ్ళు సాధన చేసుకుంటారు. ధ్యానం చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, మనసు బాగుంటుంది. మీరు అన్నారు ఇందాక యూత్ అని. యూత్కి ఏంటంటే యూత్కి కూడా కావాలి కదా, స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకు కూడా. సో అసలు యూత్ ఏం మారాలి. ఎందుకంటే మన పెద్దలు చెప్తారు మొక్కాయి వంగందే మోనై వంగునా అని. 60-70 ఏళ్ళు వాళ్ళు ధ్యానం చేసి పెద్ద మార్పు ఏం ఉండకపోవచ్చు, ఉంటుంది కానీ ఎక్కువ. అదే చిన్నపిల్లలు ధ్యానం చేశారనుకోండి, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది, లైఫ్ స్టైల్ బాగుంటుంది, మంచి ఏదో నేర్చుకుంటారు, చెడు ఏదో గ్రహించినప్పుడు దాన్ని వదిలేయగలుగుతారు. మంచి చెడు డిఫరెన్స్ తెలిస్తేనే కదా మంచిని పట్టుకొని చెడుని వదిలేయగలిగేది. ఆ డిఫరెన్స్ ఏంటంటే పిల్లలుగా తెలుసుకుంటారు. సో ఒక గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది. ఈ మెడిటేషన్ వల్ల పిల్లలకి అయితే కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, సో మెమరీ పవర్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు పిల్లలకి మార్కులు రాలేదని, ఫెయిల్ అయ్యారని ఎన్నో సూసైడ్ అటెంప్ట్ చేసి చూస్తూ ఉన్నాం న్యూస్ ఛానల్స్ ద్వారా కానీ, పేపర్స్ ద్వారా కానీ. ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెంట్ లెవెల్ లేకపోవటం వల్ల. మార్కులే జీవితం కాదు కదా, కానీ అది వాళ్ళకి ఆ టైంలో తెలియకపోవచ్చు. అది ధ్యానం నేర్చుకున్నారనుకోండి, ధ్యానం చేస్తూ ఉంటే కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది, ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఫెయిల్ అయినా దాన్ని ఈజీగా తీసుకోగలుగుతారు. నెక్స్ట్ టైం ఉంది కదా, నెక్స్ట్ టైం బెటర్ లక్. సో లైఫ్ని ఆశాజనకంగా జీవిస్తారు. కాబట్టి యూత్ అట్రాక్షన్ అవ్వటానికి ఎవరు అట్రాక్షన్ అయినా ఏదైనా మెడిటేషన్, ధ్యానం ధ్యానం ధ్యానం. ఈ ధ్యానాన్ని లాస్ట్ ఇయర్ అంటే 2024 డిసెంబర్ 21న 193 దేశాలు కలిసి వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశాయి. ఒక దేశం కాదు, ఒక వ్యక్తి కాదు, 193 దేశాలంటే మరి ధ్యానం ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైందో, ఎంత అవసరమైందో అందరికీ అర్థమవుతుంది కదా. సో కాబట్టి అందరికీ కావాలి ఈ ధ్యానం. అందుకని అందరు ఇంకా రావాలి, ఇంకా రావాలి అని మేము కోరుకుంటున్నాం. ఓకే, మీ డాలర్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. PSSM, వాట్ డస్ ఇట్ మీన్ మ్యామ్? PSSM అంటే పిరమిడ్ స్పిరిచువల్. ఓకే, గోల్డ్తో చేయించేసుకున్నారు. యా, ఓకే, ఏంటది పిరమిడ్? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఓకే, అంటే ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు మీరు? మేము పత్రిక స్టార్ట్ చేశారు, మీరు కంటిన్యూ చేస్తున్నారు. నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది విశ్వవ్యాప్తమై ఉన్నారు. ఇక్కడే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నారు. అని పిరమిడ్ మాస్టర్ అంటే ధ్యానం చేసేవాడు పిరమిడ్ మాస్టర్ అనమాట. ప్రతిఫలాన్ని ఆశించకుండా. ఇప్పుడు నీకు మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదా, 10 మంది మేలు కోరితే భగవంతుడు మన మేలు కోరతాడు అని. ఇక్కడ అంతే, నేను బాగున్నాను, నాలాగా అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, దుఃఖరాహిత్య స్థితిని పొందాలి. ఇది బుద్ధుడు తెలిపిన ఆనాపానసతి ధ్యానాన్ని మా గురువు గారు పత్రిజీ గారు 40 సంవత్సరాల నుంచి ఈ జనంలోకి తీసుకొచ్చి గత సంవత్సరం వరల్డ్ మెడిటేషన్ డేగా 193 దేశాలు. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్, కూకట్పల్లి. ఓకే ఓకే, సో చాలా మీలాగా కొన్ని వందల లక్షల మంది మహిళలు వస్తూ ఉన్నారు కదా. ఎస్పెషల్లీ అంటే ఏం గుర్తించారు మెడిటేషన్ చేయాలనే ఆలోచన ఇప్పుడు చాలామందికి పెరుగుతుంది, డిప్రెషన్కి ఎక్కువ మంది గురవుతున్నారు, అందుకే వస్తున్నారు అనుకుంటున్నారా? లేదంటే మీరు ఇస్తున్న మెసేజ్ వల్ల ఇక్కడ ఏదో ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది అని వస్తున్నారని భావిస్తున్నారు? ధ్యానం అనేది అందరికీ అవసరమే. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ ఉంది, 180x180 కొలతలతోటి నిర్మించబడిన పెద్ద పిరమిడ్. సో పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 రెట్లు శక్తి అధికంగా వస్తుంది. ప్లస్ సామూహిక ధ్యానం జరుగుద్ది ఇక్కడ 11 రోజుల పాటు, రోజుకు 6 గంటల ధ్యానం. ఈ సామూహిక ధ్యానంలో కూడా 3 రెట్లు శక్తిని అధికంగా పొందుతాం. అలాగే మా గురువుగారి యొక్క శక్తి స్థలం ఉంది. అంటే గురువుల సమాధుల దగ్గర ధ్యానం చేస్తే కూడా 3 రెట్లు శక్తిని అధికంగా పొందుతాం అన్నమాట. ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి జనం అందరూ ఇక్కడికి అట్రాక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.